హలో! అందరూ ఎలా ఉన్నారు? నేను మౌనికని. ఈరోజు నేను సండే స్పెషల్ కొత్తిమీర చిల్లీ చికెన్ చేస్తున్నాను. ఎలా చేయాలనేది తయారీ విధానం చూపిస్తున్నాను. నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉండొచ్చు. అయినా నేను చేసే వే ఆఫ్ స్టైల్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. దానికి కావాల్సినవి ఏంటి అంటే కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీర ఎక్కువనే పడుతుంది. ఒక 2 కట్టలు అయితే పట్టేస్తుంది. మనం తీసుకునే చికెన్ని బట్టి ఉంటుంది. నేనైతే చికెన్ అయితే ఒక అర్ధ కిలో తీసుకున్నాను. ఇంకోటి ఇది పచ్చిమిరపకాయలు అయితే మన 2 చేతులతోటి కలిపితే ఎన్ని అవుతాయో అన్ని పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇది డార్క్ గ్రీన్ ఉండే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒకవేళ లైట్ గ్రీన్ పచ్చిమిరపకాయలు ఉన్నాయంటే ఇంకా కొంచెం ఎక్కువ పట్టించుకోండి. ఎందుకంటే వీటికి ఎక్కువ కారం ఉంటుంది, వాటిలో కొంచెం కారం తక్కువ ఉంటుంది. ఇవి పచ్చిమిరపకాయలన్నీ ఇక డైరెక్ట్ కడిగేసుకొని మిక్సీ గిన్నెకి వేసుకోవాలి. ఇట్లా మిక్సీ గిన్నెకి వేసుకోవడానికి ఓన్లీ పచ్చిమిరపకాయలు, మనము కొత్తిమీర తీసుకున్నాం కదా, అది 2-3 సార్లు ఒకసారి కడుక్కొని మిక్సీ వేసుకోవాలి. ఇంకా 2 ఉల్లిగడ్డలండి. ఓన్లీ అర్ధ కిలో చికెన్ చేస్తున్నాను. ఒకవేళ కిలో చికెన్ చేయాలనుకున్నవారు 4 ఉల్లిగడ్డలు తీసుకోండి, సరిపోతుంది. కొత్తిమీర కూడా ఎక్కువనే పడుతుంది కిలో చికెన్కి. ఇది పచ్చిమిరకాయలు కూడా క్వాంటిటీ మీరు చూసుకొని వేసుకోండి. ఈ పచ్చిమిరకాయలు ఇవి మిక్సీ పట్టేసిన తర్వాత ఉల్లిగడ్డలు కూడా మంచిగా మనము పొడుగుగా కట్ చేసుకోవాలి. ఇవి మామూలు మీడియం సైజే తీసుకున్నాను ఉల్లిగడ్డలు, మరీ పెద్దవి కూడా కాదు. దీంట్లో ఇంకా మనం టమాటాలు యాడ్ చేయము. ఈ కొత్తిమీర, పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డలు, ఇంకా మన హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, ఆ హోల్ గరం మసాలాతోటి ఈ చికెన్ రెడీ అవుతుంది. ఈ ఉల్లిగడ్డలు పొడుగుగానే కట్ చేసుకోవాలి. ఇంతకుముందు చికెన్ చారు స్పైసీగా ఎట్లా చేసుకోవాలి, సర్ది దగ్గు ఉన్నప్పుడు చేసుకుంటే అదనేది మంచిగా సర్ది దగ్గు అనేది తగ్గిపోతుంది. అది కూడా చికెన్ చారు అనేది నేను అప్లోడ్ చేశాను నా ఛానల్లో, ఒకసారి చూడని వాళ్ళు చెక్అవుట్ చేయండి. ఇవి ఉల్లిగడ్డలు ఇట్లా కోసేసుకున్న తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్నది ఇది పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అనేది కొంచెం వాటర్ పడితే కొంచెం కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ చేయాలి, మెత్తగా పేస్ట్ లాగా చేయాలి. ఆ లోపల ఇక గ్రైండింగ్ అయిపోయిన తర్వాత మనము ఇది నూనె వేసుకొని సాజీరా వేసాను. సాజీరా తర్వాత రెండు ఇలాచీలు వేసాను. ఇంకా తర్వాత ఇది మనది చెక్క వేసానండి. చెక్క తర్వాత ఒక మిరియాలు 4-3 వేస్తున్నాను. తర్వాత మన దగ్గర ఉండే అనాస పువ్వు అవి ఉంటాయి కదా, అవి కూడా వేయాలి. వేసిన తర్వాత ఇవి కొంచెము ఇట్లా ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాల్సి ఉంటుంది. ఆనియన్స్ అయితే బాగా వేగాలండి, మీడియంలోనే పెట్టి వేయించాలి, మంచిగా డార్క్ బ్రౌన్ వచ్చిందాక. ఇవి ఆనియన్స్ సరిగ్గా వేగకపోతే టేస్ట్ అనేది ఉండదు, మళ్ళీ గ్రేవీ అనేది రాదండి. ఇట్లా పచ్చిగా ఉంటే తినడానికి అస్సలు బాగోదు. కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ఇట్లా డార్క్ బ్రౌన్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మనకు రెడీ చేసి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ ఉంటే అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలండి. ఈ అల్లం ఎల్లిగడ్డ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో ఉడకనివ్వాలి. ఇట్లా ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు కడిగేసి ఒక చేతిలోకి వచ్చిన ఒక రెబ్బ వేసుకుంటే ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇట్లా మంచిగా దానికి కరివేపాకు ఉండే ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి మంచిగా అంటుకుంటాయి. దాని తర్వాత 10 నిమిషాలు అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో కొత్తిమీర, పచ్చిమిరపకాయల పేస్ట్ అనేది దాంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసి మంచిగా మంచిగా మొత్తం అన్నీ కలిసేలాగా చూసుకొని మూత పెట్టి ఒక 15-20 నిమిషాలు ఉడికిన తర్వాత మనము ధనియాల పొడి, ఇంకా మనము చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా, మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకునేది ఏదన్నా ఉంటే మసాలా వేసుకోవచ్చు చికెన్ది. ఇది నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా అయితే వేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ వస్తుంది. ఇది మనకు తగినంత వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఒక్క 5-6 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే నెక్స్ట్ ఇంకా మనకి కర్రీ ఉడికిందని ఎట్లా తెలుస్తుంది అంటే దాంట్లో ఉండే నూనె అంతా ఇట్లా బయటికి తేలుతుందండి. చూడండి, ఇట్లా నూనె అంతా బయటికి తేలితే ఇంకా మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. మంచిగా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే గ్రేవీతోటి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా మనకి పక్కకి ఇంకా మనము టమాటా చారు కూడా చేసుకుంటే సూపర్ ఉంటుంది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.